నెల్లూరు నగరంలోని విఆర్సి మైదానం నందు ఈరోజు వీరర్సి లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో 11వ యోగాంధ్ర దినోత్సవ సందర్భంగా యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగపై అవగాహన, యోగా చేయటం వల్ల ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు, భవిష్యత్తులో వారి ఆరోగ్యం పట్ల ఎటువంటి సూచనలు, సందేహాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మహత్తర కార్యక్రమాలను ప్రజలకు యోగపై అవగాహన కల్పించే క్రమంలో ఏర్పాటు చేసిన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం వీఆర్సి లాఫింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, సెక్రటరీ రియాజ్ అహ్మద్, ట్రెజరర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ, డాక్టర్ పెంచలయ్య, నన్నా సాహెబ్, యోగ మాస్టర్, వీఆర్సి లాఫింగ్ క్లబ్ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. వాకర్స్ లాఫింగ్ క్లబ్ సెక్రటరీని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు 21వ తేదీ మన వైజాగ్లో జరిగే కార్యక్రమానికి అనుసంధానంగా గత ఈ 30 రోజులు ఈ కార్యక్రమాన్ని, యోగా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రభుత్వం వారు కోరి ఉన్నారు. దాంట్లో భాగంగానే వీఆర్సి గ్రౌండ్లో ఈరోజు ఈ యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. యోగా మన జీవన విధానంలో ఒక భాగం కావాలి. ప్రపంచ దేశాలకు మనం యోగాని ఒక ఆరోగ్య సంజీవినిగా మన భారతదేశం అందించిందనేందుకు చాలా గర్వంగా ఉంది. మామూలుగా అయితే వ్యాయామం చేస్తే వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ఏం చేసినా కూడా మనము మాట్లాడుతూ చేస్తుంటాము, కదలిక ఉంటుంది కానీ మాట్లాడుతుంటాం. కానీ యోగాలో ఆ విధంగా కాదు. మన శ్వాస కానీ, మన బాడీ కానీ, మన మైండ్ సెట్ కానీ ఒకదానికొకటి అనుసంధానమైంది. మన కదలికలన్నీ ఏకాగ్రతతో మన బాడీని కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి యోగా చాలా మంచిది, ఒత్తిడిని దూరం చేస్తుంది.
యోగా ఒక దీర్ఘాయుష్కు నిదర్శనం. పాతకాలంలో మన ఋషులందరూ యోగా చేసి భారతదేశంలో దీర్ఘాయుష్యులు అని చెప్పి పేరు గాంచారు. దానికి ప్రప్రథమంగా ఈ యోగాయే ముఖ్యం. ఈ ప్రతిపక్ష దేశాలు కూడా ఈరోజు వాటిని గుర్తించి ఈ యోగాకి అటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. యోగా రైట్ ఆఫ్ ఇండియా. అదే కాదు, రేపు 21 గిన్నీస్ బుక్లో కూడా ఈ యోగా మన యోగాంధ్ర ఎక్కబోతుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఎంతో సక్సెస్ఫుల్గా చేసినటువంటి యోగాంధ్రని ముందుకు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హెల్తీ పీపుల్ హెల్తీ సొసైటీ అనేది మన నినాదం. ఆరోగ్యంగా ఎప్పుడు ప్రజలు ఉంటారో అప్పుడు ఆ దేశంగా రాష్ట్రంగా బాగుంటుందని మనం వాకింగ్ ద్వారా కానీ యోగా కానీ స్విమ్మింగ్ ద్వారా కానీ చేసుకుని అందరం చెప్పుకుంటాం. మరి అలాగనే ఈ వాకింగ్ ఒక పార్ట్ ఒకటి, యోగా ఒకటి, స్విమ్మింగ్ ఒకటి, ఏదైనా సరే మేము ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసేది, ప్రతిరోజు మీరు మీకోసం మీ ఆరోగ్యం కోసం 1 గంట సేపు మీకు ఏది ఇష్టమవుతుంది చేయండి. నెంబర్ 1 యోగా చేయడం చాలా మంచిదని మనందరికీ తెలుసు. దాన్ని చేయడం లేదా స్విమ్మింగ్ చేయడం అవకాశం ఉంటే, లేదా కనీసం వాకింగ్ చేసి దాని ఆధారంగా ఆరోగ్యం పొందొచ్చు. మన నెల్లూరు టౌన్లో దాదాపు 35 క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ఉన్నాయి, అలా పార్కులు ఉన్నాయి. మీకున్న ఆ ఏరియాకి వెళ్ళి నడవమని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.